ఇక ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా నా కల అయితే నెరవేరింది. అలాగే నేను నా బామర్ది బైక్ తీసుకొని ఇంక స్టార్ట్ అయ్యి ఇక్కడ లొకేషన్కి అయితే వచ్చాము. అలాగే నేను నా బామర్ది కాల్ చేతులు కడుక్కొని ఇక ఫ్రెష్గా అయితే అయ్యాము. ఫ్రెష్గా అయిన తర్వాత ఇంకేం చేయాలో ఆలోచించాక చిన్నగా మెట్లు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్కేసేసాము. ఇక పక్కన ఉన్న చెట్లని పుట్లని అన్నిటిని క్యాప్చర్ చేసాము. ఇక మా బామర్ది నవ్వుతూ ఒక స్మైల్ వేసుకున్నాడు. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ మొత్తం అయితే క్యాప్చర్ అయితే చేశా. ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు, మంచి మంచి లొకేషన్ అయితే నాకైతే చాలా నచ్చింది. న్యాచురల్ కూడా. ఇక చిన్నగా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మన కోతులు అయితే కనిపించాయి. ఇక చాలా ముచ్చటగా కూర్చున్నాయి అని చెప్పి నేనైతే ఇక ఫోటో క్యాప్చర్ అయితే చేశాను. అలాగే క్లైమేట్ కూడా బాగుంది. ఇంకా చిన్నగా 1 by 1 ఇంకా స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఇంకా మళ్ళీ లొకేషన్కి అయితే నేను మళ్ళీ చూపిస్తున్నా చూడండి. చాలా న్యాచురల్గా ఉంది. చాలా డ్రోన్స్ అయితే ఇక్కడ మంచిగా లొకేషన్ అయితే మంచిగా ఉంటుంది చూడండి. సన్ లైట్ కూడా మంచిగా ఉంది. ఈవినింగ్ టైంలో వచ్చినాం కాబట్టి చాలా కూల్ కూడా ఉంది వెదరు. ఇక చిన్నగా దీనికి ఒక స్టోరీ చెప్తా వినండి. నమస్తే మన అభిమాని, మన తెలంగాణ ఎన్నో చరిత్రలు ప్రదేశాలు ఉన్నాయి, కానీ కోట మీద ఉన్న రామాలయం గురించి ఎప్పుడైనా విన్నారా? అదే మన కిల్లా డిచ్చిపల్లి రామాలయం. ఒక అపురూపమైన గుడి, చరిత్రతో నిండి ఉంటుంది. ఈ గుడి నిజామాబాద్ జిల్లాలో డిచ్చిపల్లి అనే గ్రామంలో ఉంటుంది. క్రీస్తు శేషు 14వ శతాబ్దంలో కాకతీయులు లేదా తర్వాత పాలకులు ఈ గుడిని నిర్మించారు. ఈ గుడికి ఒక పాత కోటపై ఉన్నందున దీనికి కిల్లా కోట అని పేరు వచ్చింది. దీని కొండపై రామాలయం అని కూడా పిలుస్తారంట. అలాగే ఇంకా నేను చిన్నగా పైకి ఎక్కేసి ఇక ఎంట్రన్స్ అయితే ఇవ్వబోతున్నా చూడండి. ఇలా ఇంకా ముందుకు నా ప్రయాణం ఇంకా వెన్ సైడ్ ఉన్న క్యాప్చర్ అయితే చేశాను. చాలా న్యాచురల్గా అవుతున్నాయి. వెడ్డింగ్ షూట్, మ్యారేజ్కి ఇలా షూటింగ్కి అయితే చాలా బాగుంటాయి. ఇంకా చిన్న గేట్ లోపల నుంచి వచ్చేసాను. గంటలు అవన్నీ చూడేసాను. చిన్న చిన్నగా ఇక్కడ గుళ్ళు అవి బాగున్నాయి. ఎప్పటికో కట్టిన పురాత కాలంలో గోడలు కూడా బాగున్నాయి. ఇంకా చిన్నగా ముందుకి ఇట్లా వెంచర్లోకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉంది, మంచి చెట్లు, చిన్నపిల్లలు అయితే బాగా ఆడుకోవచ్చు. ఇక్కడ లొకేషన్ అయితే చాలా అంటే అలాగే చూసుకున్నట్లయితే ప్లే గ్రౌండ్ కూడా ఉంది. పైన పిల్లలు ఆడుకోవడానికి జారుడు బండాలు, ఉయ్యాలలు అలాగే బాగున్నాయి న్యాచురల్గా. అలాగే పక్కన ఇంకా చూసుకున్నట్లయితే చాలా ఎత్తైన నుంచి క్యాప్చర్ చేసి పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. ఎంఎస్ ధోని కూడా పనికి రావడం ముందు. ఇంకా చిన్నగా అయితే నేను ఇంకా చిన్నగా మెట్లు దిగేసి మళ్ళీ పైకైతే వెళ్ళిపోతున్నా. ఇంకా చిన్నగా చెట్లు పుట్లు అన్నీ చూపిస్తున్నా చూడండి, తప్పదు మీకు. ఇంకా చిన్నగా అక్కడ కనిపిస్తున్న గృహ అప్పట్లో నుంచి కింద నుంచి అక్కడ వేరే సైడ్ వెళ్ళేవాళ్ళంట. ఆ గృహ నుంచి ఇంకా చిన్నగా మనకి ఎందుకులే అని చెప్పి పైకి ఎక్కేసా. అలాగే ప్రతి ఏడాది శ్రీరామనవమి వేడుకల్లో అందరూ ఇక్కడ పాల్గొంటారు. పెద్ద జాతర అయితే జరుగుతుంది. అలాగే చాలా మంది భక్తులు అయితే వస్తారు, భోజనాలు కూడా పెడతారు. అలాగే అప్పట్లో చెక్కిన శిల్పరాతులు చూడండి ఎంత చక్కగా చెక్కారు. వాళ్ళకైతే ఒక హ్యాండ్స్ ఆఫ్ అయితే కొట్టుకోవచ్చు అనుకుంటా. అలాగే పక్కన విజువల్స్ చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి. న్యాచురల్ అయితే ఇక్కడైతే ప్రశాంతంగా అయితే ఉండొచ్చు కదా. చాలా వెదర్ కూడా బాగుంది. ఇంకా ఇక్కడ పూల చెట్లు, వాటర్ ట్యాంక్స్, అలాగే ఇక్కడ కూర్చోడానికి ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ఇక పక్కనే చూసుకుంటే అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళతో ఎందుకని చెప్పి నేను చెట్లు పుట్లన్నీ తీసేసాను. మళ్ళీ ఇంకా పక్కనే చూసుకుంటే చెరువు కూడా ఉంది. హుస్సేన్ సాగర్ కన్నా డేంజర్గా ఉంది. ఇక చూసుకున్నట్టు విజువల్ చూడండి క్యాప్చర్ చేస్తున్న అప్పట్లో అది ఒక స్టోరీ ఉంది దానికి కూడా. అలాగే అప్పుడు ఇక్కడ రాణి స్నానం చేస్తుండే రాజులు తొంగి చూసేవాళ్ళంట. అప్పుడు నాకు కూడా తెలియదు, మీకు చెప్తున్నా, తిట్టుకోవద్దు మళ్ళా. ఇంకా చూసుకున్నట్లయితే బాగా చెట్లు, కొండలు బాగున్నాయి ఎక్కడానికి దిగడానికి. ఇంకా షూటింగ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా సెట్ అవుతుంది. ఇక చిన్నగా అయితే నేను అది క్యాప్చర్ చేసుకొని మళ్ళీ కిందకైతే వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. గుడి మొత్తం తిప్పేసా కెమెరాని. ఇక కూర్చోడానికి చైర్ ఉంది, మంచి చెట్లు ఉన్నాయి, యాప చెట్లు ఉన్నాయి. ఇక పొద్దున పూట వెళ్తే పూజ బాగా చేయించుకోవచ్చు పైకి. ఇక్కడ నుంచి కింద నుంచి పైకి ఎక్కొచ్చు. ఇంకా మనం ఎక్కకూడదని చెప్పి ఎక్కకుండా మళ్ళీ కిందకైతే దిగా. వచ్చిన తో పట్టుకొని కిందకైతే దిగి మళ్ళీ అట్లా ఎందుకని చెప్పి మళ్ళీ లొకేషన్కి వెళ్ళి అలా మొత్తం హౌజెస్ అయితే క్యాప్చర్ అయితే చేసా. ఊరు కూడా చాలా చూడముచ్చటంగా ఉంది. అలాగే కోతి చూడండి రజనీకాంత్లో కాలు మీద కాలు వేసుకుని అయితే ఉంది. ఇంకా నేను చిన్నగా ఊరు మొత్తాన్ని అయితే క్యాప్చర్ చేసిన. చాలా అన్ని బిల్డింగ్లే లేవు కానీ పెంకుటిల్లు అయితే బాగున్నాయి. ఇంకా బాగుంది లొకేషన్ కూడా. చూసుకున్నట్లయితే అదృష్టం ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. ఇంకా చిన్నగా అయితే మనం క్యాప్చర్ అయితే తీసుకున్నాం. చాలా వాటర్ కూడా వస్తాయంట, ఇప్పుడైతే చాలు చేయలేదు. ఇంకా మంచిగా అయితే ఫోటో తీసుకుని నేను చిన్నగా అయితే కింద దిగా. అదృష్టం ఏంటంటే కొండ మీద గుడి, పక్కన ఇల్లులు అంటే చాలా అదృష్టం వీళ్ళకి కూడా, ఊరి వాళ్ళకి కూడా. ఇక నేను చిన్నగా అయితే అలాగే మీరు ఎప్పుడైనా ఈ గుడికి వచ్చారంటే దర్శించుకొని ఒక కామెంట్ అయితే కొట్టేయండి. ఇంకా చిన్నగా అయితే నేను క్లైమేట్ క్లోజ్ అవుతుందని చెప్పి ఇంకా నేను వీడియో తీసుకుంటూ కిందకైతే వెళ్ళిపోతున్నా చూడండి. అలాగే ఇల్లులు అయితే నాకైతే చాలా నచ్చేసింది. ఇల్లు కొనుక్కుంటే ఇక్కడ కొనుక్కొని ఉండవచ్చు ప్రశాంతంగా. అలాగే ఇక్కడ కోతులు చూడండి, మేము వెళ్తుంటే ఇక్కడ అన్ని బందోబస్తుకి అయితే సెటిల్మెంట్ అయితే చేసుకున్నాయి. ఇక చిన్నగా అయితే లైట్ హౌస్ ఇంకా చూడండి ఇక్కడ లైటింగ్తో ఏదో చేశారు నాకు తెలియదు కానీ. ఇక చిన్నగా నేను అదే ఫోటో తీసుకొని చిన్నగా మెట్లు అయితే దిగేసి ఇంకా కిందకైతే వస్తూ ఉన్నా.
అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి. బాత్రూమ్లు, లెటిన్స్ అన్ని ఉన్నాయి. స్నానం కూడా చేయొచ్చు. ఇంకా పొద్దున్న వచ్చి పూజకి దర్శనం కూడా అందుకోవచ్చు. ఇంకా చిన్నగా అయితే నేను నా బామర్ది అయితే ఒక లాస్ట్ లుక్ వేసేసి ఇక బైక్ అయితే చాలు చేసాం. వీడు కాలేజ్ వెళ్ళాలంటే బైక్ 40,000 పెట్టి బైక్ అయితే కొనుక్కున్నాడు. ఇక చిన్నగా అయితే బైక్ అయితే స్టార్ట్ చేశాడు రైడర్. ఇంకా చిన్నగా అయితే ఒక వెనక సైడ్ అయితే వెళ్తున్న వాటర్ ఫాల్స్ అక్కడ ఉన్నాయి చెప్పే కదా. ఇక ఈ రైడర్ ఇక ఎవరైనా బైక్ నేర్చుకోవాలంటే ఈ గొంతుల్లో నేర్చుకున్న తర్వాత రోడ్డు మీదకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా చిన్నగా అయితే సీదా గుసాయించి కొట్టాడు, బర్రెలు వస్తున్నాయి. ఇంకా చిన్నగా అయితే బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాం. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టే వాటర్ అయితే ఇప్పుడు తక్కువ ఉన్నాయి. వర్షం వస్తే మొత్తం నిండిపోతారు. అలాగే ఇక్కడ ఇద్దరు బామలు చూడండి మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక చిన్నగా మా రైడర్ అయితే అక్కడ ఆ ప్రాంతానికి అయితే బయలుదేరి తీసుకోబోతున్నాడు. పక్కనైతే అయితే పొలం పని కూడా చేసుకుంటున్నారు. క్లైమేట్ లో కూడా అంతే వ్యవసాయం చూడండి ఎంత బాగా చేస్తున్నారు. ఇక్కడ సినిమా షూటింగ్స్ అయితే బాగా చేసుకోవచ్చు. లొకేషన్ అయితే బాగుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ హుస్సేన్ సాగర్లో వెళ్తాం అనుకున్నాం, కానీ మా రైడర్ మంచిగా దోలాడు ఇప్పటికి. అలాగే క్రెడిట్ కూడా ఆడికే వేస్తున్నా. ఇక చిన్నగా రైట్ సైడ్ తీసుకుంటే అక్కడ వెనక సైడ్ అయితే వెళ్ళిపోతున్నాయి. అలాగే ఇక్కడ వర్షం పడితే ఆ ప్రాంతానికి వెళ్ళే దారి లేదు, కానీ ఇప్పుడైతే వర్షం లేదు కాబట్టి వాటర్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి వెళ్ళే అక్కడ లొకేషన్ చూడండి. నేను అనుకున్న లొకేషన్కి అయితే వెళ్ళాలనుకున్నా, నేనైతే వెళ్ళేసా. ఇక నేను మొత్తం తిరిగేసి వచ్చి అలసిపోయి. ఇంకా మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వెనకాల చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అలాగే మ్యారేజ్కి, వెడ్డింగ్ షూటింగ్కి అలా షూటింగ్స్ అయితే బాగా చాలా న్యాచురల్గా ఉంటుంది. పక్కన అయితే చెట్లు బిట్లు అన్నీ చాలా సూపర్గా ఉంది. ఇంకా మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇంకా చిన్నగా చీకటి అయిపోతుంది నైట్ క్లైమేట్లో చూడండి. టెంపుల్ కూడా చాలా అందంగా కూడా కనిపిస్తుంది. ఇంకా చిన్నగా అయితే మేమైతే బ్యాక్ తిరుకుని ఇంటికైతే వెళ్ళిపోయినాం. బాయ్ బాయ్.